మిత్రులారా, ఈ జాతి కోసం, ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేసే ఏ ఛానల్ అయినా ఎవరైనా కామెంట్ చేసిర్రా? అనునిత్యం V6 వెలుగు పేపరు అసత్య ప్రచారాలే చేస్తుంది. అయినా కూడా కొంత మౌనం పాటిస్తున్నాం కదా. ఎప్పుడు ఆవేశం వస్తుంది ఇక్కడి బిడ్డలకి. మర్యాద పురుషోత్తముడైన శ్రీరాముడు కూడా శూర్పణఖ ముక్కు చెవులు పోయమన్నాడు. ఎందుకు? సహనానికి కూడా అద్దుంటుంది. ఈ రాష్ట్రం కోసం ప్రాణాలు పణంగా పెట్టి, ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం పదవులకు రాజీనామా చేసి ఈ రాష్ట్రాన్ని తెచ్చిన వ్యక్తిని, ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిని ఇష్టారీతిగా తిడుతుంటే, ఇష్టారీతిగా అవమానిస్తుంటే తన రక్తం పంచుకొని పుట్టిన కేటీఆర్ ఎందుకు కామెంట్ చేయడు? కేటీఆర్ ఒక్కసారి హౌలే అంటే కేటీఆర్ మీద కేసు అవుతుంది. ఈ రాష్ట్రాన్ని తెచ్చిన ముఖ్యమంత్రిని రండా అంటాడు, బట్టలిప్తా అంటాడు, కసరు గక్తేటట్టు తొక్కుతా అంటాడు. ఒక ముఖ్యమంత్రి స్థానంలో రాగద్వేషాలకు అతీతంగా పనిచేయాల్సినటువంటి ముఖ్యమంత్రి నీచ మాటలు ఎన్నైనా మాట్లాడచ్చు, కానీ సొంత తండ్రిని, ఈ రాష్ట్రాన్ని తెచ్చినటువంటి ఉద్యమ నేతను, మాజీ ముఖ్యమంత్రిని కామెంట్ చేస్తే రక్తం పంచుకొని పుట్టిన కేటీఆర్ కామెంట్ చేయొద్దా? ఒక్కసారి ఆలోచన చేయండి. తెలంగాణ సమాజమా, ఆలోచన చేయండి.